మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫిల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఈ మధ్య నేను ఒక బ్యాంక్కి వెళ్ళాను సార్. అక్కడ నాకు బాగా సుపరిచితుడైన ఫ్రెండ్ ఒకరు ఆయన ఉన్నారండి. అవును. ఆయన ఎప్పటి నుంచో పరిచయం, బాగా దోస్తు కూడా. ఆయన ఏమన్నారంటే అండి, ఒక గ్యారంటీడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది, తీసుకో, చాలా బాగుంది, ఇది కరెక్ట్గా 38 సంవత్సరాలు కడితే నీకు 2,60,00,000 వరకు వస్తుందని చెప్పేసి చెప్పారండి ఆయన. ఇదేంటి బాగుంది కదా అని చెప్పేసి ఒకసారి కూర్చోబెట్టి వినిపించారండి మొత్తం క్లారిటీగా. ఓకే. ఆయనండి ప్రతి సంవత్సరం ఒక 5 లక్షలు కట్టమన్నాడండి. అలాగే ఒక 12 సంవత్సరాలు కడితే 14వ సంవత్సరం నుంచి నీకు ఎవ్రీ నెల, అంటే ఎవ్రీ సంవత్సరం 7 లక్షల వరకు వస్తుంది నీకు ఇంట్రెస్ట్. అండ్ నీకు ఒక, అంటే ఆ తర్వాత ఒక 25 ఇయర్స్కి నీకు ఒక 60 లక్షల వరకు నీ చేతికి ఇస్తాం కట్టిన అమౌంట్. అది కాకుండా ఈ ఇంట్రెస్ట్ రేట్ 7 లక్షల వరకు వస్తుంది నీకు, బాగుంది కదా, ఇదంతా యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.34 CR వస్తుంది నీకు, ఇన్వెస్ట్ చెయ్యన్నాడండి. లేదు, నేను ఒకసారి ఆలోచించుకుంటాను అన్నాను, మీ దగ్గర డౌట్ అడుగుదాం అని చెప్పేసి వచ్చాను. అసలు ఇది బెస్ట్ అంటారా లేకపోతే సంథింగ్ వేరే ఏదన్నా? ఒకటేందంటే ఇవాళ బ్యాంకర్స్ బ్యాంకింగ్ ఆపేసి ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేస్తున్నారు. అవునండి. వాడు బ్యాంకులో మనీ వేస్తున్నారా, మనీ వేయట్లేదా, FD తీసుకొస్తున్నావా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి మార్నింగ్ వచ్చిన కానీ వెళ్ళే వరకు నేను ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ సెల్ చేస్తున్నా అందే మ్యాటర్. వాడికి అది మాత్రమే టార్గెట్. ఆ టార్గెట్లో మనం వెళ్తే మనకి రకరకాల ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చుంటున్నాను. అవును. అతను చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ రాంగ్ ఏం లేదు. సంవత్సరానికి ఒక 5 లక్షలు పే చేయి, ఒక 12 సంవత్సరాలు, 13వ సంవత్సరం వదిలేసి 14వ సంవత్సరం నుంచి నీకు 25వ సంవత్సరం వరకు సంవత్సరానికి ఒక 7 లక్షలు ఇస్తాను. అవునండి. చివరిలో నువ్వు కట్టిన 60 లక్షలు కూడా నీకు ఇచ్చేస్తున్నాను కదా అంటున్నాడు. అవునండి. జనరల్గా నువ్వు ఆలోచించు, నేను ఒక 12 సంవత్సరాలు సంవత్సరానికి 5 లక్షలు కడుతున్నా అంటే ఒక 60 లక్షలు కడుతున్నా, నా 60 లక్షలు చివరి ఇచ్చేస్తున్నాడు. దాంతోపాటు 1.7 CR వరకు మధ్యలో ఇంట్రెస్ట్గా పే చేస్తున్నాడు కదా, ఇదేదో బాగుంది కదా అనిపించింది నీకు. అవును సార్. టెంప్ట్ అవుతాం, పే చేస్తే బాగుంటుంది కదా, లైఫ్ సెటిల్ అయ్యింది కదా, పిల్లలకి సెక్యూర్ ఉంటుంది కదా, రకరకాల ఆప్షన్స్, మన రిటైర్మెంట్ బాగుంటుంది కదా అని రకరకాల ఆలోచనలు చేస్తాం. కానీ నువ్వు గనక వాలటైలిటీని అబ్జర్వ్ చేసుకోలేవు, నీ బ్యాంక్ అకౌంట్స్లో లక్షలు ఉన్నాయి, ఈ 5 లక్షలు నేను దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందంటే ఆ ప్లాన్ నీకు మంచిదే. ఓకే. నువ్వు ఓన్లీ FDలో తప్పితే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయను, ఎలాంటి రిస్క్ తీసుకోను, నా మనీ FDలో ఉంటుంది, FD తప్పితే వేరే చోట ఎక్కడ ఇన్వెస్ట్ చేయను అనుకున్న వాళ్ళకి అలాంటి ఆ ప్లాన్ మంచిదే. ఓకే. ఎందుకంటే ఇక్కడ నుంచి 38 ఇయర్స్, 38 సంవత్సరాలు నువ్వు చెప్పిన ప్రకారం లెక్కేస్తే 6.7% CAGR వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 38 ఇయర్స్లో అంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండవు మార్కెట్లో. FD ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఎంతో కొంత తగ్గుతూ వస్తాయి. చివరికి వచ్చేప్పుడు 34 ఇయర్స్కి వచ్చేప్పుడు 2% వరకు రావచ్చు. అంటే సార్, వాళ్ళ చెప్పిన అమౌంట్ మనకి రాదంటారా? ఆయన చెప్పిన అమౌంట్ వస్తుంది. ఓకే. ఇదే అమౌంట్ FDలో ఉంచుకుంటే నీకు అంత అయితే రాదు. FDలో రాదు. FDలో రాదు. FD పెట్టుకుంటాం కన్నా దీంట్లో పెట్టుకుంటాం మంచి పనే. ఓకే. FDలో అయితే నువ్వు ట్యాక్స్ పే చేయాలి, నీ రిటర్న్స్ మీద యాజ్ పర్ ITC లా ప్రకారం ట్యాక్స్ పే చేయాలి, మిగతా అమౌంట్ మాత్రమే నీది. ఇక్కడ నువ్వు ఎలాంటి ట్యాక్స్ పే చేయ, ఒక సింగిల్ పర్సన్ 5 లక్షలు కనుక ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఎలాంటి ట్యాక్స్ పే చేయవలసిన లేదు. కాబట్టి ఇది మంచి ప్లాన్. మధ్యలో ఇంట్రెస్ట్ 7% అంటే 7 lakhs వరకు ఇస్తా అంటున్నారు కదా ఎవ్రీ ఇయర్, దాని మీద కూడా మనకి ఏమైనా ట్యాక్స్ పడుతుందండి? దాని మీద కూడా ఏం ట్యాక్స్ పడదు. పోనీ మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా ఏం ట్యాక్స్ పడదు. ఇవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్సే. దగ్గర నీ FDతో పోల్చుకున్నప్పుడు ఇది మంచి ప్రొడక్ట్ 100%. కానీ పర్లేదు సార్, నేను కొంచెం వాలటిలిటీ అబ్జర్వ్ చేసుకోగలను, నేను లాంగ్ రన్ ఉంటున్నాను, నా రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి, నా ఫ్యూచర్ అవసరాల కోసం కావాలి అనుకున్నప్పుడు ఎవరైతే కొంచెం రిస్క్ టేకింగ్ చేయగలరో అలాంటి వాళ్ళకైతే దండగా. ఓకే. FDలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారా, FD బదులు ఇన్సూరెన్స్ ప్లాన్లోకి వెళ్తారా, ఇట్స్ గుడ్, ఎలాంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ FD కాదు, నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రిస్క్, కొంచెం వాలటైల్ ఉన్న ప్రోడక్ట్స్లో రిస్క్ ఎక్కువ, రిటర్న్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే ప్రోడక్ట్లో ఉంటాయి, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తావు అనుకున్నాడికి దాంట్లోకి వెళ్ళకపోవడమే బెటర్. ఓకే. ఇదే అమౌంట్ అని కనుక నువ్వు ఏదన్నా ఒక బ్యాలెన్స్డ్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ వచ్చే 2.34 CR బదులు 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే 7 CR వస్తుంది. 7 CR 7 CR వస్తుంది.
ఓ అంటే ఎప్పుడు 7CR వస్తుంది? ప్రతి సంవత్సరం నీకు 7 లక్షలు అక్కడ ఏదైతే రిటర్న్ ఇస్తున్నాడో ఆ 7 లక్షలను నువ్వు విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా అక్కడ 60 లక్షలు ఇస్తుంటే ఇక్కడ 7 lakhs 7CR ఇస్తా. బ్యాలెన్స్డ్ కేటగిరీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి నేను ఈ లాంగ్ టర్మ్ పీరియడ్లో 10% వర్కౌట్ చేయగలిగితే నీకు 7CR మెచ్యూరిటీ వస్తుంది. ఓకే. అదే సేవింగ్ స్కీమ్లో 60 లక్షలు వస్తుంది. అదే ఫండ్ కనుక నేను కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 12% జనరేట్ చేయగలిగితే కనుక నీ ఎండ్ రిటర్న్ 15CR ఉంటుంది. 15CR ఇన్వెస్ట్మెంట్ అదే 60 లక్షలు. అదే 60 లక్షలు అదే 7 లక్షల రూపాయలు నువ్వు మంత్లీ విత్డ్రా చేసుకుంటావు, ఇయర్లీ విత్డ్రా చేసుకుంటున్నావు. చివరిలో ఒక ప్రోడక్ట్లో అయితే నీకు 7CR వస్తుంది, ఒక ప్రోడక్ట్లో అయితే 15CR వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. డిసైడ్ ఎవరు చేసుకోవాలి? మనం. ఆయన ఇన్వెస్ట్మెంట్ అతని ప్లాన్ అతను చెప్పాడు, నువ్వు రకరకాల వాళ్ళతో మాట్లాడావు, నీ విన్నావు, అల్టిమేట్గా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. కానీ ఏ ఇన్సూరెన్స్ ప్లాన్లో అయినా ఇంతకుముందు ఉన్న రిస్క్ ఏంటంటే 2 years 3 years నువ్వు పే చేసిన తర్వాత మాత్రమే నీకు సరెండర్ వాల్యూ వచ్చేది. సరెండర్ వాల్యూలో కూడా హ్యూజ్ లాస్ ఉండేది. రీసెంట్గా IRDA కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది ఇన్సూరెన్స్లో కూడా, కస్టమర్ ఫ్రెండ్లీగానే. దాంట్లో నువ్వు 1 year తర్వాత నుంచి కూడా నీ పాలసీకి సరెండర్ వాల్యూ ఉంటుంది. నువ్వు పే చేసిన 100% అమౌంట్ అయితే ఎవరు, కానీ సమ్ ఎక్స్ అమౌంట్ అయితే కనుక పే చేస్తారు. ఓకే. దాంతోపాటు ఎప్పుడైనా ఒక 3 years 4 years 5 years నువ్వు పే చేసావు, తర్వాత వేరియస్ రీజన్స్ నువ్వు కంటిన్యూ చేయలేకపోయావు ఆ ఇన్వెస్ట్మెంట్ని, ప్రపోర్షనేట్గా నీకు రావాల్సిన రిటర్న్స్ని ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి 14th డే నుంచి 15th డే నుంచి దాంట్లో కూడా పే చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు పాలసీస్ అన్ని ల్యాప్స్ అయ్యేవి, ఇప్పుడు అలాంటి ల్యాప్సేషన్ లేదు. కొత్త సిస్టంలో చేంజెస్ వచ్చాయి. రీసెంట్ చేంజెస్లో కస్టమర్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి చాలా వరకు. ఓకే. కానీ ఆ ప్రొడక్ట్ మనకి రిటర్న్ సరిపోతుందా లేదా అంటే మీ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు అక్కడ రిటర్న్స్ సరిపోతుందని పక్కన పెడితే సార్, ఇప్పుడు మన లైఫ్కి సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఏదన్నా తగిలితే అంటే అనుకునే విషయం ఏదైనా జరిగితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఒక 60 లక్షల వరకు ఇస్తారు. అవును. దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన దాని మీద సమ్ ఎక్స్ అమౌంట్ అనుకున్నా ఒక 50 to 60 lakhs వరకు అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకే. అదే ఇన్సూరెన్స్ కోసం టర్మ్ పాలసీ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ 7 నుంచి 15CR వరకు వస్తుంది. టర్మ్ పాలసీ ఒక 60 lakhsకి నువ్వు ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటే నీకు 18,000 19,000 అవుతుంది. అదే ప్రీమియం అదే 10 yearకి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా డిడక్ట్ చేసిన తర్వాత కూడా నీ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తే 10%లో క్యాలిక్యులేట్ చేస్తే నీకు మెచ్యూరిటీ 7CR వస్తుంది. 12%లో క్యాలిక్యులేట్ చేస్తే నీకు 15CR వస్తుంది మెచ్యూరిటీ. ఈ రిటర్న్ ప్లాన్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టడం ఇంకా బేసిక్ నీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అవును. దాంతోపాటు ఇంకో రిస్క్ ఉంది. ఈరోజు మన ఫైనాన్షియల్స్ బాగున్నాయి, మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఈ రోజుకి ఇది, రేపు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మారినప్పుడు ఆ రోజు నువ్వు విల్లింగ్ లేవు మంత్లీ ఇయర్లీ 5 lakhs పే చేయడానికి. అప్పుడు నీకు ఆ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. అంటే ఎన్ని చేంజెస్ జరిగినా నీకు నువ్వు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ కాలేవు కదా. అదే మ్యూచువల్ ఫండ్లో అయితే నీకు ఇమీడియట్గా అవసరం ఉంది, 100% విత్డ్రా చేసుకోవచ్చు. లేదా అక్కడ వరకు ఒక 5 years స్టాప్ చేసిన తర్వాత కూడా నువ్వు ఇమీడియట్గా పార్షియల్ విత్డ్రా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఆప్షన్స్ అయితే మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. నువ్వు వాలటిలిటీని ఎంత అబ్జర్వ్ చేసుకుంటావు, మార్కెట్ పెరుగుతున్నప్పుడు అందరూ హ్యాపీగానే ఉంటాం, కానీ లాస్ట్ 20 days నుంచి 30 days నుంచి మార్కెట్ కరెక్షన్ అవుతున్నప్పుడు ఎంతమంది రీఛార్జ్ కోసం ల్యాప్టాప్ ముందు కూర్చుని ఎంత టెన్షన్గా చూస్తున్నారో చాలా మంది తెలుసు. అలాంటి సందర్భాల్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే నువ్వు ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తావా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తావా, లేకపోతే ఈ గోల్ అంత ఎందుకని గోల్డ్లో కొంటావా అనేది డిసైడ్ చేసుకో. ఇప్పుడు నేనే ఒక ఎంగేజ్లో ఉన్నాను, ఇప్పుడు ఒక 25 years ఏజ్ కుర్రాన్ని, నేను కొంచెం టైం టేకింగ్ రిస్క్ తీసుకోగలను. నాకే ప్లాన్ బెస్ట్ అంటారు ఇన్వెస్ట్లో? బేస్గా మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయమంటావు. విత్ టర్మ్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకో. లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకు కంజెస్టెడ్గా ఉండిపోయి అక్కడ 6-7% రిటర్న్ దగ్గర నువ్వు ఎందుకు ఆగిపోతావు? కనీసం మినిమం 10% రిటర్న్ వచ్చే ప్రోడక్ట్లోనే ఇన్వెస్ట్ చేయంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.